డిఎస్సి సోషల్ మెథడ్స్ ఒక నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట అన్నది విచారణ ప్రక్రియలో ఈ సోపానం సంబంధించింది. ప్రతిస్పందించుట ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు మన పండుగలోని అంశంపై నాటక పోటీ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ, సాంస్కృతిక విలువ. ఒక విద్యార్థి ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపంపై ఒక షార్ట్ నోట్ తయారు చేయగలిగాడు అన్నది ఈ లక్ష్యం. అవగాహన క్రింది వాటిలో ఒకటి పాఠ్యపుస్తకాల ఉపయోగం కాదు. ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం విద్యార్థులు భావనలన్నింటినీ కంఠస్థం చేయుటకు ఉపయోగపడుతుంది. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు స్త్రీ పురుష సమానత్వం అను పాఠ్యాంశం బోధించడానికి ముందు విద్యార్థులతో తమ ఇళ్లలో తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను ఏ విధంగా చూస్తున్నారు అని తరగతి గదిలో చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనా సూత్రం తెలిసిన దాని నుంచి తెలియని దానికి. మీరే ఒక గ్రామ సర్పంచ్ అయితే మీ గ్రామంలో భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపడతారు అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి సంబంధించింది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. రాజకీయ పటం మరియు బేటీ పడావో అనే నినాదాలు వరుసగా దృశ్య సంకేతం, శబ్ద సంకేతం. బోధనాభ్యసన భాగంలో ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అతడు కలిగి ఉన్న నైపుణ్యం భావ వ్యక్తీకరణ నైపుణ్యం. మంచి పాఠ్య లేదా పీరియడ్ పథకానికి ఉండవలసిన లక్షణాలు ఒకటి కానిది. ఉపాధ్యాయుడు తన ఆసక్తి ప్రకారం పద్ధతులను ఎంపిక చేసుకోవచ్చు. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికకు ఎంపిక చేసే ఇతివృత్తాలు సరళత నుంచి క్లిష్టతకు, సమీపం నుంచి సుదూరానికి దారితీసే విధంగా సంతులిత రీతిలో క్రోడీకరించబడాలి అని పేర్కొన్నది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. పాఠశాల విద్య 2000.